ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకసారి దొరల చేతిలో ఉంటే మరోసారి దళితుల చేతుల్లో ఉంటుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే డాక్టర్ బాబు జగజీవన్ రెడ్డి రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దేశంలో ఎన్నో సంస్కరణలకు జగజీవన్ రామ్ కృషి చేశారని రేవంత్ అన్నారు. దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఇవాళ అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ని అధ్యక్ష అని పిలవాల్సిందే అని చెప్పారు. లోక్సభ స్పీకర్గా తెలంగాణ బిల్లును ఆమోదించిన జగజీవన్ రామ్ కూతురు మీరా కుమారిని రాష్ట్రమంతా కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. దళితులు, గిరిజనులు, బీసీ మైనారిటీలందరికీ కూడా ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా అధికారులను ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇక చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని అన్నారు రేవంత్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చాయని అన్నారు. చాలా మాటలు ఇచ్చారు గతంలో ఉన్నవాళ్ళు దళితులకు, కానీ 10 ఏళ్ల కాలం గిర్రున తిరిగితే ఇవాళ అసెంబ్లీలో ఆ దొరలకు ఎవరికి మైక్ ఇవ్వాలన్న మా మిత్రుడు గడ్డం ప్రసాద్ చేతిలో ఉంది. దీని భావం మీకు అర్థమై ఉంటుంది కదా, నేనేం చెప్పదలుచుకున్నాను. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఓసారి దొరల చేతులు ఉంటే ఓసారి దళితుల చేతులకు వస్తుంది పెత్తనం. శాసనసభలో వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, కడుపులో మంటగా ఉన్నా గుండెలో బాధగా ఉన్నా అధ్యక్ష అని మా మిత్రుడు గడ్డం ప్రసాద్ గారిని పిలవాల్సిందే. ఆయన చూపును ఆకర్షించడానికి, ఆయన ఇచ్చే మైక్ కోసానికి ఎదురు చూడవలసిందే. మేము దళితులం కాబట్టే ఊరికి బయట దూరంగా ఉంచుతున్నారని, గ్రామాలు అభివృద్ధి చెందినా కొద్దిగా ప్రభుత్వాలు మళ్ళీ దళిత కాలనీ అని చెప్పి ఊరు బయట తీసుకెళ్ళి నిర్మించడం ద్వారా ప్రజలలో మమేకమైపోయి కుల విధానాన్ని నిర్మూలించాల్సిన విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళను ఊరికి దూరంగా విసిరేసినట్టు పెట్టడం వల్ల వాళ్ళలో ఆత్మన్యూనత భావమే కాకుండా ఎక్కడో ఒక దగ్గర అభద్రతా భావం కూడా నెలకొంటున్నది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం స్పష్టంగా నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా దళితులు, గిరిజనులు, ఓబీసీ, ఉన్నత కులాలకు కూడా ఒకరింటి పక్కన ఒకరు ఇల్లు కేటాయిస్తే రేపే చిన్న అవసరం పడ్డా ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ఏ సహాయం ఉన్నా పక్కింటోళ్ళని అడుగుతాం. అర్ధరాత్రి పూట మనకేమైనా ఆపత వస్తే, గుండె నొప్పి వస్తే మన కులమైన ఆడు ఉన్నాడు ఆ ఇంటికి పోదాం అనుకోం, పక్కింటోళ్ళని పిలిచి లేపుకుంటాం. దాంతో ఒక మంచి వాతావరణం, కుల నిర్మూలనకు అది ఉపయోగపడుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఇచ్చిండ్రో అక్కడొకటి ఇక్కడొకటి కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంపస్ లాగా దానికి ఒక మోడల్, దీని కింద కొడంగల్లో దాదాపుగా 20 ఎకరాల స్థలాన్ని సేకరించి 20 ఎకరాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకే దగ్గర కట్టి ఒక మంచి క్యాంపస్ లాగా, ఒక యూనివర్సిటీ లాగా తీర్చిదిద్ది అక్కడనే ప్లే గ్రౌండ్స్, ఆడిటోరియంలు అన్నీ కల్పించడం ద్వారా కులాల మధ్యలో వైషమ్యాలు ఉండొద్దు, అంతరాలు ఉండొద్దు. పిల్లలందరూ కలిసి ఒక దగ్గర చదువుకుంటే, ఒక క్రీడా స్థలంలో ఆడుకుంటే వాళ్ళ మధ్యలో ఒక సఖ్యత ఉంటుంది, భావ సారూప్యత ఉంటుందని విశ్వసించి మోడల్ స్కూల్ కింద రెసిడెన్షియల్స్ అన్నీ ఒకే దగ్గర నిర్మించడానికి శిలాఫలకం వేసినాం, పునాది రాయి వేసినాం. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మా మిత్రుడిగా మా పక్కన ఉన్నాడంటే అతను కష్టపడి చదువుకున్నాడు కాబట్టి చదువు అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. చదువు అనేది చాలా ముఖ్యం. చదువుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఈరోజు మనం ఎదగొచ్చు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయింది కాబట్టి సమాజంలో ఆయనకు ఒక ఉన్నత గౌరవం వచ్చింది. వాళ్ళ తండ్రి కష్టపడి వారిని బాగా చదివించింది కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడంతో ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది. సిద్ధాంతపరంగా ఆయనకు ఒక విధానం ఉండొచ్చు, నాకు ఒక విధానం ఉండొచ్చు, కానీ చదువుకున్న యువకులు ఇవాళ అక్నూరు మురళి గారు ఇవాళ సామాజిక బాధ్యతతో కొట్లాడుతున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి బలమైన కారణం ఈ పేదల యొక్క విద్యా విధానాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, వాళ్ళకు అన్యాయం చేస్తుంది, ప్రభుత్వం చెప్పినా పెడచెవిన పెడుతుంది అని చెప్పి పేద విద్యార్థులకు విద్య అందించడం కోసమే గత ప్రభుత్వం మీద నిరసనతోనే అక్నూరు మురళి గారు రాజీనామా చేసిండ్రు. అతను కూడా
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి వచ్చిందంటే అతను చదువుకోకబట్టి పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసింది ఎవరయ్యా అంటే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, ఈ రాష్ట్రం మనుగడ సాధించినంతకాలం జగ్జీవన్ రామ్ గారి కుటుంబాన్ని, వారి కుమార్తెను మీరా కుమారి గారిని తెలంగాణ రాష్ట్రము 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.